హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో హెల్తీ కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ మేథీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రుచిగా, సింపుల్‌గా చేసుకునే ప్రాసెస్‌నైతే మీతో షేర్ చేయబోతున్నాను. కర్రీ చేసే టైం లేనప్పుడు సింపుల్‌గా మీరు ఈ ఫ్రైడ్ రైస్‌ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్‌లో పెట్టి ఇచ్చేయొచ్చండి. అలాగే ఆకుకూరలు తినని పిల్లల కోసం మీరు ఇలా ఫ్రైడ్ రైస్‌లో వేసి చేశారంటే వాళ్ళకస్సలు తెలీదు. సో, ఆకుకూరల్లో ఉండే పోషకాలు కూడా పిల్లలకి సమృద్ధిగా చేరుతాయి. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియో కంప్లీట్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే యూజ్‌ఫుల్ అన్న వాళ్ళకి షేర్ చేయండి. మేథీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేయడానికి 1 కప్ వరకు బాస్మతి రైస్ తీసుకోండి. వెయిట్ వచ్చేసి 200 గ్రామ్స్ అండి. సో, ఒక 2, 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకొని, ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని, ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి ఒక గిన్నెలో 4-5 కప్పుల వాటర్, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. రైస్ పొడి పొడిలాడుతూ రావడానికి అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మూత పెట్టి హై ఫ్లేమ్‌లో వాటర్‌ని బాయిల్ చేసుకోండి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఫ్లేవర్ కోసం ఒక చిన్న బిర్యానీ ఆకు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసుకోండి. రైస్ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసి రైస్‌ని ఉడికించుకోవాలి. రైస్ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలపండి. మరీ ఎక్కువగా కలిపేశారంటే రైస్ విరిగిపోతుంది. చూడండి, రైస్ అయితే మరీ మెత్తగా అయిపోలేదు. అలాగని పలుకన్నది లేకుండా పర్ఫెక్ట్‌గా ఉడికింది కదా! సో, ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా కూడా వార్చేసుకోండి. అలాగే ఈ రైస్‌లో వేసిన దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు కూడా తీసేసుకోండి. రైస్ చల్లారిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ వరకు సాల్ట్, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని బాగా కలపండి. ఆ తర్వాత వీటిని కోట్ చేయడం కోసం 1:30 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1:30 టీ స్పూన్ల మైదా వేసుకోండి. ఇందులోనే ఫ్రెష్‌గా దంచిపెట్టిన అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కలిపిన తర్వాత అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని, ఈ పన్నీర్ పీసెస్‌కి మసాలా అంతా కూడా బాగా పట్టించండి. ఇప్పుడు పన్నీర్‌ని ఫ్రై చేయడానికి ఆయిల్‌ని హీట్ చేసుకొని, ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని విడివిడిగా వేసుకోండి. వేసుకునేటప్పుడు మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పట్టించి అప్పుడు వేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని వేసిన వెంటనే మాత్రం తిప్పేయొద్దండి. ఒక నిమిషం వేగిన తర్వాత గరిటెతో రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. కావాలంటే వీటిని ఒట్టిగానే స్నాక్స్‌లా కూడా తినేయొచ్చండి. చాలా బావుంటాయి. సో, పన్నీర్ ముక్కలు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి 1:30 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇప్పుడు ఇందులో 2, 3 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని మరొక 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్నాక, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని, ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కాస్త ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసుకోండి. ఈ మెంతికూరని లో ఫ్లేమ్‌లోనే కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతికూర వచ్చేసి నేను చిన్న మెంతికూర ఉంటుంది కదండీ! అది తీసుకున్నాను. పెద్ద మెంతికూర తీసుకుంటే మీరు ఒక కట్ట వేసుకుంటే సరిపోతుంది. మెంతికూర పచ్చివాసన పోయి పూర్తిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే పొడవుగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోండి. ఇంకా మీ దగ్గర ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు క్యారెట్ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా విరిపితే సగానికి విరిగిందనుకోండి. ఆ తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మరొకసారి కలిపిన తర్వాత మనం ముందుగా వండి పెట్టిన అన్నాన్ని కూడా వేసుకొని కలపండి. క్యారెట్ వేసిన దగ్గర నుంచి మొత్తం ప్రొసీజర్ అంతా కూడా హై ఫ్లేమ్‌లోనే చేయాలండి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే కారం, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని వీటన్నింటినీ కూడా రైస్‌కి బాగా పట్టించండి. ఇవన్నీ కలిసిన తర్వాత ఫైనల్‌గా ఇందులో 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోండి.
1 టీ స్పూన్ వరకు కుకింగ్ వెనిగర్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వీటన్నింటిని హై ఫ్లేమ్‌లోనే కలిపిన తర్వాత ఫైనల్‌గా మీ దగ్గర ఉంటే ఉల్లికాడలు, అలాగే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడిగా తింటుంటే ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేంత బావుంటుందండి ఈ ఫ్రైడ్ రైస్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.